సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. ఇలా మీకు నచ్చినన్ని కూరగాయలను వేసుకుని అంతా కలుపుకుని మధ్యలో కలుపుకుంటూ కూరగాయల్ని మెత్తగా ఉడికించుకోవాలి. 90% పాటు ఉడికిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ చింతపండు రసంలో కూరగాయల్ని కొంచెం ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకోవాలి. పప్పు మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చేంత వరకు మరిగించండి. సాంబార్ ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. సాంబార్ పౌడర్ని వేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు మరిగించండి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి.